ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు. అందరూ కూడా బాబాగారు పూజ చేసుకున్నారనుకుంటున్నాను. ఆ సాయి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ గురువారం రోజున నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. వెంటనే చూసిన వెంటనే ఈ సాయి రూపాన్ని తాకు అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటాం కదా, ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధలు పడుతూ ఉంటాం కదండి. సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సాయి దేవరాజు. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618186025. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చక్కని పరిష్కారం అయితే చెప్తారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఒకసారి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరకాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య పరిష్కారం తెలుసుకోండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది. నమ్మకంతో ఒక్కసారి ఈ సాయి రూపాన్ని మనసారా నీ మనసు నిండా తలుచుకొని నన్ను ఒక్కసారి తాకి చూడు. తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం చెబుతాను. ఎవరూ కూడా మరొకరి జీవితంలోకి వచ్చి ఊరికే బంధం కలుపుకోవాలని అనుకోరు, అలాగే కలుపుకోలేరు కూడాను. ఎంతో కొంత వారికి రాసిపెట్టి ఉంటేనే పరిచయమైన, ప్రణయమైన బలవంతంగా ఏ బంధాన్ని కూడా కలుపుకోలేం. కలిసినటువంటి ఏ బంధాన్ని కూడా విడదీయనూ లేము. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జీవితంలో మీకు ఏర్పడినటువంటి బంధాలతో మీరు ఎన్ని సమస్యలు వచ్చినా, లేదంటే ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నా సరే, తప్పకుండా మీ జీవితంలో కొన్ని ఎదుర్కొనేటటువంటి సమస్యలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఎదుర్కొంటూ వాటితో పోరాడుతూ మీ జీవితాన్ని, మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించండి. ఎందుకు ఇదంతా చెబుతున్నానో తెలుసా? ఈ మధ్య అందరిపై ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు. ఇంట్లోని వారైతే నీ ప్రవర్తనకు ఎంతగా బాధపడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించావా? నీకెన్ని పనులైనా ఉండవచ్చు, ఎన్ని సమస్యలు, చిరాకులు ఉండవచ్చు, కానీ ఇంటికి వచ్చాక కాసేపు కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసినటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా. అంతేకాని నీకున్నటువంటి టెన్షన్స్ అన్నీ ఇంట్లో ప్రదర్శించకూడదు. దానివలన నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది. నీ మనసుకిక ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి, నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యల్లో మార్పును చూస్తావని చెబుతున్నాను కదా. నిజమే, నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నావు, నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఎవరికీ చెప్పుకోలేక ఎంతగా సతమతమవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. దాని గురించి నువ్వు ఇంట్లో వారితో సఖ్యతగా లేకపోవడం వల్ల మీలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది కదా. అందుకే నా భయం. అందువల్ల నువ్వు మరొక సమస్యలో కూరుకుపోవడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. విభేదాలు రావడం వలన మీ బంధాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలా జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థం అనేది ఉంటుందా? అర్థమే లేకుండా పోతుంది. ఈ బాబాకు ఉన్నటువంటి అతిపెద్ద బాధ నీ వంతు నువ్వు కుటుంబ క్షేమం కోసం ఎంతగా ఆరాటపడుతూ శ్రమిస్తూ వస్తున్నావో, అలాగే ఇంట్లో ఉండేటటువంటి నీ భార్య సైతం మీకోసం, మీ శ్రేయస్సు కోసం ఆరాటపడుతూ ఆమె కూడా నీకెంతో ధైర్యాన్ని, ప్రేమను పంచుతుంది. మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ వచ్చినటువంటి సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలే కానీ ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోగా ప్రతిరోజు కూడా కోపతాపాలతోనే రోజులు గడుపుతూ ఉంటున్నారు. ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది కదా. అయినా ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదు. నీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోగలగాలి కదా. నా మాటపై విశ్వాసం ఉంచు. నువ్వేమీ తప్పు పని చేస్తున్నావని కానీ, లేదంటే చేయకూడనటువంటి పనులు చేస్తున్నావని కానీ ఈ బాబా అనడం లేదు. అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వని వాటి కోసం, అలాగే అనవసరమైన వాటి కోసం విలువలను ఇస్తున్నావు. నిన్ను నమ్మి నీ కోసం, నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కూడా కాస్త సమయాన్ని కేటాయించు అని చెబుతున్నాను. రావాల్సింది ఎలా అయినా వస్తుంది. అది నువ్వు ఎంతగా ఆందోళన చెందినా చెందకపోయినా, ఎక్కువగా ఆలోచించినా కూడా రాదు. రావాలి అనుకున్నప్పుడు మాత్రమే నీ దగ్గరకు వస్తుంది. అంతవరకు నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీ వరకు అస్సలు రాదు. రావాలని అది కూడా ఉంటుంది. భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు, కానీ దానికోసం తగినటువంటి సమయం కేటాయించే ఉంటుంది. కాబట్టి అదే సమయానికి నువ్వు అనుకుంటున్నది నిన్ను చేరుకుంటుంది. ఆలోపు నీకు ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది.
అలాగే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. అలా అని నువ్వు అన్ని రోజులు చేసినటువంటి కష్టం అంతా కూడా వృధా అయిపోయినట్లేనా బాబా అని నువ్వు నన్ను అడగచ్చు. నీ మదిలోకి అసలు ఆ ఆలోచనలు ఎప్పుడూ కూడా రానివ్వద్దు. ఎందుకంటే ఒకసారి కష్టపడిన తర్వాత దాని గురించి నీకు ప్రస్తుతం లాభం లేకపోవడం వలన దాన్ని చూసి నువ్వు నిరుత్సాహపడవచ్చేమో, కానీ నీ కష్టం మాత్రం ఎప్పుడూ కూడా వృధా పోనివ్వను. అలాగే నీ కష్టానికి తగినటువంటి పరిష్కారం కానీ లేదా అందుకు తగినటువంటి లాభాన్ని కానీ ఈరోజు కాకపోయినా కాస్త ఆలస్యమైనా సరే నీకు తప్పకుండా ఈ బాబా అందిస్తాడు. నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావు కదా, అంటే అది తప్పకుండా నీకేదో ఒక సమయంలో ఉపయోగపడుతుందని అర్థం. ఇది మాత్రం నిజం. నీ పనిలో నువ్వు తప్పకుండా మార్పును చూస్తావు. ఎన్నో రోజుల నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. చేసేలా చేస్తాను. నీకోసం కావాలంటే మంచి మంచి అవకాశాలనైనా నేను సృష్టించి ఇస్తాను. ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. అకస్మాత్తుగా జరిగే కొన్ని సంఘటనలతో నీ మనసు కూడా కుదుటపడబోతుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను కదా, ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ. ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు నువ్వు మాటిస్తావా? బాబా, నీకు ఎన్నో విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. అయినా కూడా నా మనసును నా ఆధీనంలో ఉంచుకోలేనంతగా అలాంటి పరిస్థితి నాకు ఏర్పడింది. కాబట్టి ఈ మధ్య నేను ఎవరితోనూ సఖ్యతగా ఉండలేకపోతున్నాను. కనీసం నా కుటుంబంలో ఉన్న వారితో కూడా నేను ఏ విషయం చెప్పుకోలేక నలిగిపోతున్నాను. నిజం చెప్పాలంటే నా పరిస్థితి అంతా కూడా నీకొక్కడికి మాత్రమే తెలుసు బాబా. చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు. నా మనసులో మాట నీకు చెప్పుకోకపోయినా ప్రతిదీ కూడా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. ఎందుకంటే ఆ మనసులో ఎప్పుడూ కూడా నువ్వే కాబట్టి కొలువై ఉండేది. అందుకే నీకు ప్రత్యేకంగా నేను ఎప్పుడూ ఏదీ చెప్పుకోను. అలాగే చెప్పుకోవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఏదైనా కానీ ఇది నువ్విచ్చినటువంటి జీవితమే అని అనుకుంటున్నాను. అందుకే నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడడం నాకు అలవాటైపోయింది. కొందరిని జీవితంలోకి ఎందుకు పంపిస్తావో తెలియదు, లేదా వచ్చిన వారిని వారితో ఎందుకు బంధాన్ని ముడిపడేలా చేస్తావో తెలియదు. మంచితనం అనే ముసుగులో కొందరు నాటకాలు ఆడుతూ ఉంటారు. వారి కోసం, వారి అవసరాల కోసం మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారి అవసరం తీరిపోయేంత వరకు నటనలు, అలాగే కేవలం బంధం పేరుతో ప్రేమ ఆప్యాయతలు అనుకుంటూ ప్రతిరోజు కూడా నటిస్తూ వస్తారు. అలాంటి వారి మధ్య బ్రతకలేకపోతున్నాను. అలాగే నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను ఎంతో కొంత కష్టపడాలి అనుకుంటున్నాను. కష్టపడ్డాను కూడాను. కానీ అందుకు తగినటువంటి లాభం మాత్రం నాకైతే అస్సలు కనిపించడం లేదు. తప్పకుండా నేను ఎంచుకున్నటువంటి పనిలో మంచి లాభాన్ని నువ్వు ఇస్తావని నేను ఆశగా ఎదురు చూస్తూ ఉన్నానని నీకు కూడా తెలుసు కదా. నిజం చెప్పాలంటే బంధాల విలువలు తెలియని వారిని జీవితంలోకి పరిచయం చేస్తావు బాబా. అలాంటి వారిని ఎక్కువగా నమ్మేలా చేస్తావు. సర్వము కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏమిటో, వారు ఏం చేశారో, జీవితంలో ఎంత నాశనం అయిపోయామో అనేది తర్వాత తెలుస్తుంది. ఎన్ని తప్పులు చేశామో అనేది తర్వాత బాధపడినా కూడా తిరిగి మంచి జీవితాన్ని అయితే పొందలేము. అయినా వాటన్నిటి గురించి నేను అడగడం లేదు బాబా. నేను అనుకుంటున్నది కేవలం ఒకటే. భవిష్యత్తులో నేను కష్టపడిన దానికి నా వంతుగా నేను నిన్ను లాభాన్ని మాత్రమే అడుగుతున్నాను. ఆ లాభం కూడా నా బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను. కాబట్టి ఇక నుండి నువ్వు ఏం చేసినా కూడా ఓర్పు సహనంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాను. మంచి లాభాన్ని నువ్వు ప్రసాదించేంత వరకు నేను నిన్ను ఏదీ అడగను. అందుకే చెప్పాను కదా, బంధం అనేది నీకు నువ్వుగా సృష్టించుకున్నది కాదు. కేవలం కర్మ ఫలితం కావచ్చు, లేదా పూర్వజన్మ సుకృతం కావచ్చు. అలా ఏర్పడినవే ఇవన్నీ కూడాను. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి లేనిపోని అనర్థమైనటువంటి ఆలోచనలతో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీకు నేను మాటిస్తున్నాను. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు తప్పకుండా ఇచ్చే తీరుతానని ఇంతకుముందు చెప్పాను కదా. మరలా నీకు మాటిచ్చి మరీ చెబుతున్నాను. ఈ బాబా ఏదైనా ప్రమాణం చేస్తే మాత్రం అది తప్పకుండా ఆలస్యమైనా సరే నెరవేర్చి మరీ చూపిస్తాడు. నీకు కావలసినటువంటి, నువ్వు అడుగుతున్నటువంటి లాభాన్ని నీ చేతిలో పెట్టేందుకు ఈ సాయి ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటాడు. ఇక నుండి నీ మనసును పాడు చేసుకోకుండా చెడు ఆలోచనలతో ఆనందంగా గడపవలసినటువంటి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోకండి. నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఈ బాబా ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాడు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.